నమస్కారం. గత కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ మేయర్ భారతీయ జనతా పార్టీకి అప్పగించండి, కరీంనగర్ ను కార్పొరేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని చెప్పి ఎన్నికల సందర్భంగా నా మాట ఇవ్వడం జరిగింది. మా మాటలను విశ్వసించి నమ్మి కరీంనగర్ కార్పొరేషన్లోని ప్రజలందరూ కూడా మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్ను, కోఆప్షన్ మెంబర్లను కూడా మాకు అప్పగించడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎట్టి బస్లో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో, ఒక కసితోని, ఒక సంకల్పం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల లోపలనే, 100 రోజుల్లో ఇస్తాను ఎక్కడ చెప్పాలి నేను, 100 రోజుల లోపలనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయలను, 840 కోట్ల రూపాయలను ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ కరీంనగర్ కు కేటాయించడం నిజంగా చాలా సంతోషం. ఇది ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదన పంపింది, మేము కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా కష్టపడి పనిచేశారు. పాలకవర్గం అంతా కూడా, మేయర్ గారు, డిప్యూటీ మేయర్తో పాటు పాలకవర్గం అంతా కూడా దీనికి స్పందించి సహకరించి వెంటనే ప్రతిపాదన తయారు చేయడము, ఢిల్లీకి పంపడము. మీ నమ్మరు, ప్రతిపాదనలు పంపిన వెంటనే 48 అవర్స్ లోపల మీటింగ్ పెట్టించినాం. మళ్ళా తిరిగి 48 అవర్స్ లోపల ప్రతిపాదనలు కొంచెం మార్చాలంటే వెంటనే మార్చడం జరిగింది. 24 అవర్స్ లోపల వర్చువల్ మీటింగ్ అయింది. మళ్ళీ 24 అవర్స్ లోపల కమిటీ వచ్చింది ఇక్కడికి. 48 అవర్స్ లోపల అనౌన్స్మెంట్ జరిగింది. చాలా మంది అధికారులు కూడా అనుమానపడ్డారు. అధికారులు చాలా కష్టపడి పనిచేశారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే, సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. అని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ప్రతిపాదన పంపడం కూడా చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేశారు. కానీ చాలా మంది, కొంతమంది అధికారులు ఇది కాదు సార్, వరంగల్ ఆల్రెడీ 2 years బ్యాకే అనౌన్స్ చేశారు 5,000 crores, ఇది అయిపోయింది, మళ్ళా కొత్తగా కరీంనగర్ ప్రత్యేకంగా చేర్చాలని చాలా కష్టము, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి చాలా మంది అధికారులు చెప్పారు. నేను ఒకటి చెప్పిన, ఎట్టి బస్సులో దీన్ని సాధించి తీరుతాం. ఎట్టి బస్సులో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆ స్కీమ్ లో కరీంనగర్ చేర్స్తాము. 1000 కోట్ల రూపాయలు ఎట్టి బస్సులో కరీంనగర్ తీసుకొస్తామని చెప్పి ఒక సంకల్పం తీసుకుని మొండి పట్టుదలతోని ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ చేర్చడం, దానికి 840 కోట్ల రూపాయలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజల తరఫున, పాలకవర్గం తరఫున, అందరి తరఫున నరేంద్ర మోడీ గారికి, అర్బన్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ ప్రజలు ఇప్పుడు రుణపడి ఉంటారు. కానీ దీని ద్వారా కరీంనగర్ రూపురేఖలు మొత్తం మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నల్ రోడ్స్ గానీ, ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ గానీ, వాళ్ళ డంపింగ్ యార్డ్కి 80 కోట్ల రూపాయలు దీని ప్రత్యేక నిధులు ఉన్నది. డంపింగ్ యార్డ్ ఇన్ని రోజులు ఎదురుస్తున్నాం. కోటి రూపాయలతో, 2 కోట్లతో, 3 కోట్లతో, 5 కోట్లతో అయ్యే పని కాదు. అది తూతు మంత్రంగా హామీలు ఇస్తే అయ్యే పని కాదు. అది 80 కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ కోసం ఇందులో కేటాయించడం జరిగింది. ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ అన్ని రకాలుగా కరీంనగర్ రూపురేఖలు మార్చేటువంటి అవకాశం ఈ నిధుల ద్వారా కరీంనగర్ ప్రజలకు కలిగింది, పాలకవర్గానికి కలిగింది. ఎందుకంటే గతంలో పాలకవర్గంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. అభివృద్ధి లేక, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నానా అవస్థలు పడ్డాం, నానా ఇబ్బందులు పడ్డాం. ఏ విధంగా సంధానించుకు కాలం వెలబుచ్చాం మేము. కానీ ఈసారి కార్పొరేటర్లు అందరూ కూడా ఒక సువర్ణ అవకాశం, ప్రజలందరూ కూడా గల్లా ఎగిరేసుకుని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేటువంటి అవకాశం ఇవాళ కార్పొరేటర్లకు దక్కింది.
గతంలో స్మార్ట్ సిటీ ద్వారా 749 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడం జరిగింది కరీంనగర్కు. ఇలా కరీంనగర్ రూపురేఖలు అనేక రకాల అభివృద్ధి చెందిన విషయం వాస్తవమే. దాన్ని నమ్మే ప్రజలు మన కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయిపోయారు. 749 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చిన 900 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. దాంతోపాటు 279 కోట్ల రూపాయలు అమృత్ తీసుకొచ్చినాం. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ అయిపోయింది. పనులు ప్రారంభం కాబోతున్న ఇంటర్నల్ రోడ్స్ అని 50 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్ల రూపాయలతో ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ అయిపోయింది. పనులు ప్రారంభించబోతున్నాం. కానీ శివారు ప్రాంతాలు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇవాళ పార్కింగ్ సంబంధించి కూడా అవస్థ లేకుండా పార్కింగ్ షెల్టర్ సంబంధించి కూడా దాన్ని ఏర్పాట్లు చేయడానికి దీనికి అవకాశం ఉంది. కానీ నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కరీంనగర్ తీసుకొచ్చినాం. ఇలా దాంతోపాటు లా కాలేజ్ వీసీ గారు తీసుకుని ఢిల్లీ పోయి మినిస్టర్ కలిసి శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజ్ కావాల్సని చెప్పి దరఖాస్తు ఇచ్చిన తర్వాత వీసీ గారు ఫ్లైట్ ఎక్కి కరీంనగర్కి వచ్చేసరికి 24 అవర్స్ లో లా కాలేజ్ పర్మిషన్ వచ్చేది. 24 అవర్స్ లో లా కాలేజ్ పర్మిషన్ వచ్చేది. 12B హోదా ఇచ్చినాం శాతవాహన యూనివర్సిటీకి. ఎస్ఆర్ కాలేజ్ కు అటానమస్ హోదా ఇచ్చినాం. ఉమెన్స్ కాలేజీకి ఇచ్చినాం. ఇవాళ సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద దాదాపు 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మండల్కు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు వేస్తున్నాం. ఈజీఎస్ నిధుల కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. దాంతోపాటు మొన్న ఈజీఎస్ నిధులు మళ్ళా దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా స్టేడియంను అధునీకరించడం. మొన్న జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినాం. హుజరాబాద్ వేములవాడ సంబంధించి హుజరాబాద్ జమ్మికుంట వేములవాడ సంబంధించి హాస్పిటల్స్ అన్నిటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్స్ దానిలో పోయిన పేషెంట్ తిరిగి రాకుండా ఉండే విధంగా తిరిగి బయట ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఉండే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ మనం తయారు చేసినాం. దాంతోపాటు మీ అందరూ తెలిసిందే 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా దాదాపు 20,000 సైకిళ్లను మోడీ గిఫ్ట్ పేరు మీద ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డ్రాప్ అవుట్స్ ఎక్కువెత్తున్నాయి. పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు పేద విద్యార్థులకు అని చెప్పి భావించి గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కూడా నా శాలరీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే పనులు ఏ విధంగా చకచకా సాగుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే. కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే కూడా అతి త్వరలో టెండర్ ప్రాసెస్ ప్రారంభం కాబోతున్నది. కానీ 100 రోజుల్లో 840 కోట్ల రూపాయలు కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చినాయంటే ఇదెంత శుభ పరిణామమో ఒక్కసారి ఆలోచించాలి. 100 రోజుల్లో పడినాయి. అనుకున్న మాట నిలబెట్టుకున్నాం. అభివృద్ధి ఏందో చూపెడతాం. కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం. కరీంనగర్ కార్పొరేషన్ కి ఇంకా నిధులు తీసుకొస్తాం. ఇంకా నిధుల వరద వారిస్తాం. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇంకా 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే విధంగా చేస్తాం. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ను తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దడానికి ఇది సువర్ణ అవకాశంగా ఇవాళ కరీంనగర్ ప్రజలకు దక్కింది. పాలకవర్గం దక్కింది. దేశవ్యాప్తంగా కేవలం 17 ప్రాజెక్టులకు మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. ఆ 17 ప్రాజెక్టులో ఇలా కరీంనగర్ ఉంది. 17 ప్రాజెక్టులో 2 years బ్యాకే వరంగల్కి ఇచ్చారు. ఇలా సేతు బంధన్ కింద బ్రిడ్జ్ సంబంధించి తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ 156 కోట్ల రూపాయలు సేతు బంధన్ స్కీమ్ కింద ఏ విధంగా చేర్చినామో కష్టపడి ఇవాళ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కూడా అదే కష్టపడి అవకాశం లేకున్నా ఇబ్బందులున్నా కూడా కష్టపడి అధికారులను ఒప్పించి మెప్పించి ఈరోజు తమకు చేర్చడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈసారి నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. 14 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి నేను కోరడం జరిగింది. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్
ఈ 3 బెటాలియన్ సంబంధించి ఇక్కడ బెటాలియన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఈ బెటాలియన్స్ ఏర్పాటు కోసము ల్యాండ్ ను మాకు కేటాయించాలని చెప్పి కోరిన వెంటనే నిన్న కేబినెట్ 14 ఎకరాల ల్యాండ్ ను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ 3 బెటాలియన్ సంబంధించి ఇక్కడ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే చాలా సందర్భాలు దేశవ్యాప్తంగా అన్ని బెటాలియన్స్ నేను తిరిగినప్పుడు అభివృద్ది కార్యక్రమం కోసం పర్యటించినప్పుడు ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి గాని కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ సిఐఎస్ఎఫ్ లో పనిచేసేటువంటి జవాన్లు గాని, బీఎస్ఎఫ్ లో పనిచేసే జవాన్లు గాని, అస్సాం రైఫిల్స్ లో పనిచేసే బెటాలియన్ పనిచేసే జవాన్లు గాని వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వాళ్ళ కుటుంబానికి దూరమవుతున్నారు. దూరమై కుటుంబాన్ని చూసుకునే పరిస్థితి లేదు. ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఆ ఏరియాకే ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఏరియాలో మనకు సెంటర్ ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ ఈ ఏరియాకు అయ్యే అవకాశాలు ఉంటాయి, కుటుంబానికి దగ్గరే అవకాశాలు ఉంటాయి అని చెప్పి భావించే ఈరోజు ఈ 3 బెటాలియన్స్ ఏర్పాటు చేయడానికి సరే 3 2 వస్తాయా, 1 వస్తాయా, 3 వస్తాయా ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది ఇంత స్థాయిలో ఇలా అభివృద్ది చేస్తూ వస్తున్నాం. ఇంకా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. నేను గతంలో చెప్పిన చాలా మంది చాలా రకాలుగా మస్తుగా విమర్శలు చేస్తూ ఉంటారు. దాన్ని గతంలో చెప్పిన నేను ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి మంత్రంగా ముందుకు పోతామని చెప్పండి. సరే గతంలో ఎంత అభివృద్ధి చేసినా కూడా చెప్పుకునే అవకాశం మాకు రాలే. కానీ ప్రజలు వాస్తవాలు నమ్మి మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవాలు నమ్మి ఇలా మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేషన్ ను మా భుజస్కంధాల మీద పెట్టడం, దాని ఒక గురుతర బాధ్యతగా భావించి మేము 840 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిధుల వరద ఇదే విధంగా కొనసాగడానికి మేము ప్రయత్నం చేస్తుండడం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అత్యంతంగా అందరూ కలిసిమెలిసి ఈ అభివృద్దికి ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అధికారులందరూ కూడా దీనిలో కష్టపడి పనిచేసినటువంటి జిల్లా కార్పొరేషన్ అధికారులు గాని, జిల్లా కలెక్టర్ గారు గాని, కమిషనర్ గారు గాని, ఇతర అధికారులు గాని, రాష్ట్ర స్థాయిలో అధికారులు గాని అందరూ కూడా కరీంనగర్ ప్రజల తరపున, కార్పొరేషన్ తరపున, పాలకవర్గం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడి ఫైల్ మూవ్ చేయడము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదన పంపడము ఇవన్నీ కూడా చకచక సాగినాయి. ఎందుకంటే ఏ ఒక్క 2 రోజులు ఆలస్యమైనా కూడా అక్కడ ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. మరి నిరంతరం నేను వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నా. నేను గాని, మేయర్ గాని, డిప్యూటీ మేయర్ గారు గాని నిరంతర పర్యవేక్షణలో ఉన్నాం. ప్రతిరోజు అధికారులతో సంప్రదింపులు, ఫైళ్లను మూవ్ చేయడము, అక్కడి ఫైళ్లు మళ్ళీ తిరిగి వాపసు పంపడము, మళ్ళా తయారు చేసి మళ్ళా ఫైల్ పంపడము. ఇది మామూలు విషయం కాదు. చాలా కష్టపడి వెనుక తెర వెనుక చాలా కష్టపడ్డాం. ఏదో 840 కోట్లు వట్టిగా అక్కడి చాలా కష్టపడితే ఈ 840 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా చేసుకునే అవకాశం ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ గాని, పార్కింగ్ గాని, పార్క్స్ గాని, ఇంకా అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు 1,39,00,000తోని ఇక్కడ భవన నిర్మాణాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడం చాలా సంతోషం. కాబట్టి 50 కోట్ల అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కి సంబంధించి రేపటి నుంచే పనులు ప్రారంభించబోతున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో నాకు తెలిసి 50-60% రోడ్లు పూర్తయింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. శివారు ప్రాంతాల్లో ఈ 840 కోట్లతోని శివారు ప్రాంతాల్లో కూడా రోడ్స్ లేనటువంటి గల్లీ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫండ్స్ సరిపోకుంటే ఇంకా అదనంగా వేరే ఫండ్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్లు వచ్చినాయి. ఇంకా 50 కోట్లు తీసుకోవడానికి ప్రతిపాదన పంపినాం మేము. ఇంకా 50 కోట్లు రావడానికి సరే 30 కోట్లు వస్తాయా, 40 కోట్లు వస్తాయా, అవి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి వస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ చేయాల అన్ని రోడ్లు కూడా నిర్మాణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవైపు 840 కోట్ల రూపాయలు ఇవి, 70 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి, 50 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వచ్చింది, ఇంకా 30 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి. అమృత్ కింద ఆల్రెడీ 279 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా కరీంనగర్ అభివృద్ధికి దోహదపడే అవకాశాలున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొస్తా. ఏ స్కీమ్ వచ్చినా కూడా దాన్ని కరీంనగర్ తో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇతర మున్సిపాలిటీస్ కూడా, ఇతర
కొత్త ఏ స్కీమ్ కూడా దాన్ని చేర్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. లోన్ ఫెసిలిటీ ఉంటుంది, లోన్ ఫెసిలిటీ ఉంటుంది, లోన్ ఫెసిలిటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇస్తే లోన్ ఫెసిలిటీ ఇస్తుంది, దానికి అవకాశం ఇచ్చారు మనకు. మనం 3 ప్రయత్నం చేస్తున్నాం, దానిలో 1 ఇస్తారా 2 ఇస్తారా 3 ఇస్తారా తెలియదు, కానీ ఏదో ఒకరి మాత్రం గ్యారెంటీ పట్టుకొస్తా. 3 పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తా, 3 రావాలనే ప్రయత్నం. కానీ 3 తీసుకొస్తే చాలా సంతోషం మనకు, 3 కూడా వచ్చే అవకాశాన్ని. లేదా ఫండ్స్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు అన్ని రకరకాల ప్రతిపాదన, దానికి మనం ఇష్టానుసారంగా చేసుకునే అవకాశం లేదు. కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటి ప్రకారం మనం ముందు వైపు చేస్తాం. పోయినసారి స్మార్ట్ సిటీ నిధులు మొత్తం వెచ్చించడం జరిగింది, దాన్ని ఎక్కడ దాన్ని ఆపే ప్రయత్నం జరగలేదు, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ అయింది. అందుకే కరీంనగర్ రోడ్స్ గిడ్స్ అన్ని వాళ్ళు మనకు కనబడుతున్నాయి. వాళ్ళ ఆ అభివృద్ధి విషయం కరీంనగర్ ప్రజలు మనకు గెలిపించింది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గుండె మీద చేసుకొని చెప్పాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం నిధులు వెచ్చించేది రాష్ట్ర ప్రభుత్వ పైసలా, కేంద్ర ప్రభుత్వ పైసలా చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు కొత్తగా ఈసారి కొనాటదా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం వహిస్తుంది. సుతిల్తాడు పైసలు గాని, గోనె సంచి పైసలు గాని, అక్కడ లేబర్ పైసలు గాని, ట్రాన్స్పోర్టేషన్ పైసలు గాని, చివరకు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీంతో పాటు గోడౌన్లలో స్టోరేజ్ కోసం కూడా పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించేది కూడా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇది వాస్తవం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయడంలో, ప్రణాళిక తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా మేం చెప్పడం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పాడు. వాళ్ళ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పాడు. మేము దానికి సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది. భేషజాలకు పోకుండా నా విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విమర్శలు ప్రతి విమర్శలు మానేసి ఇప్పటికైనా అందరు కలిసి సమన్వయంతోని అందరి సూచనలు సలహాలు పాటించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. భేషజాలకు పోవద్దు. ఎవరిచ్చే సూచనలు తీసుకోండి, దానిలో మంచి సూచనలుంటే పాటించండి, సలహాలుంటే పాటించండి. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటించి కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి, ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మేము మిమ్మల్ని విమర్శించడము, మీరు మళ్ళా మమ్మల్ని విమర్శడు, ఈ టైం పాస్ పాలిటిక్స్ వద్దు. సరే, విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకు సమస్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని ప్రభుత్వము సానుకూలంగా స్వీకరించాల్సిన బాధ్యత ఉంది, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం జరిగింది, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, దాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ కొనుగోలు ప్రారంభించాలి. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం తీసుకు సమస్య తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ కొనుగోలు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.